ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మన సంఘాన్ని దీవించి తన కృపలో ఆశీర్వదించునుగాక. ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పెంతెకోస్తులోని 5వ ఆదివారానికి సంబంధించినటువంటి లేఖన భాగాలు బిడ్డలు చదివి ఉన్నారు. ఆ లేఖన భాగాలలో ఉన్న సారాంశం ఏంటంటే, ఈరోజు ఆ సారాంశము మరి యొక్క అంశము ఈరోజు మనకి మన మధ్యలో ఉన్నటువంటి రాజేష్ వచ్చి ఈ అంశాన్ని సంఘానికి చదివి వినిపిస్తాడు. ఈరోజు యొక్క అంశము నూతన విశ్వాసం. నూతన విశ్వాసం. మంచిది. అంశాన్ని సంఘానికి తెలియజేసినటువంటి రాజేష్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మన అంశము ఏమని తెలియజేశాడమ్మా? నూతన విశ్వాసము. నూతన విశ్వాసము అనే అంశము ఈ 4 పాఠ్య భాగాలలో కూడా మనకి కనపడుతూ ఉన్నది. విశ్వాసములో నూతన విశ్వాసము, పాత విశ్వాసము, డామేజీ విశ్వాసము ఉంటాయా అని మన సందేహాలు రావచ్చు. ఉంటాయి. రకరకాలైన విశ్వాసాలు బైబిల్లో భక్తుల జీవితాల ద్వారా మనము చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క ఆయన చిత్తానుసారమైన విశ్వాసము మనం కలిగి ఉంటే దైవ కార్యం ఏ రీతిగా ఉంటుంది, ఆయన చిత్తానికి వ్యతిరేకమైన విశ్వాసము మనం కలిగి ఉంటే ఆయన కార్యము ఏముంటుంది అనేది అనేక సందర్భాలలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, విశ్వాసము అనేది దేవుడితో మనకి ఉన్నటువంటి గొప్ప ఒక అగ్రిమెంట్ అన్నమాట. అగ్రిమెంట్లో తేడాలు ఉంటే అది చెల్లదు. మన విశ్వాసంలో కూడా ఏదైనా తేడాలు ఉంటే దేవుని దగ్గర అది చెల్లదు. మనము చూసినప్పుడు దేవుని యొక్క వాక్యములో అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యాసకర్త, ఒక విలేకరు విశ్వాసాన్ని దేనితో పోల్చాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దస్తావేజులతో పోల్చాడు. దస్తావేజులు అంటే తెలుసు కదా ఏమ్మా? దేనికి తల ఊపరు మీరు. తెలిసింది అర్థం కాదు, తెలియందో అర్థం కాదు. దస్తావేజులు అంటే ఏంటి అయ్యా? కిషోర్, దస్తావేజులు అంటే ఏంటి తెలీదా? ఒక ఇల్లు కొన్నామనుకో, ఆ ఇల్లు మనం ఎవరి దగ్గర అయితే కొంటామో వాళ్ళు మనకు ఏం చేస్తారు, దస్తావేజులు రాసిస్తారు, రిజిస్ట్రేషన్ చేస్తారు. అప్పుడు అది మన దగ్గర ఉంటే అది మనకెంతో కన్ఫామ్గా ధీమాగా ఉంటుంది. దస్తావేజులు లేకుండా నోటి మాటతో 1,00,000 రూపాయలకు ఇల్లు ఇస్తున్నాము తీసుకోండి అని చెప్పి మాట మీద నమ్మకంతో 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ ఇల్లు స్థలాన్ని మనం తీసుకుంటే అది మనకి భరోసాగా ఉంటుందా అంటే ఉండదు. ఏదైనా వాళ్ళకి మనకి మాటల మీద ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి అంటారు. నువ్వు కొన్నట్టు ఎలాంటి అగ్రిమెంటు, ఎలాంటి రాతపూర్వకమైనటువంటి దస్తావేజులు అనేది ఉండదు. కాబట్టి తప్పకుండా మనం ఖాళీ చేసి వెళ్ళాలి. అదే రీతిగా మనము ఒక అగ్రిమెంటు లేదా రిజిస్ట్రేషను, ఒక దస్తావేజులు రాయించుకుంటే అప్పుడు అతను ఖాళీ చేయమంటానికి అవకాశం ఉండదు. మనం అతని మీద చేయమన్నా సరే ఇదిగో ఈ యొక్క అగ్రిమెంటు, దస్తావేజులు ఉన్నది అనేది ఒక భరోసా ఉంటుంది. దస్తావేజుల
అగ్రిమెంటు అనేది మన స్థలము మీద మనకి ఒక భరోసా ఇస్తూ ఉంటుంది అన్నమాట, ఒక నమ్మకము ఇస్తూ ఉంటుంది. అదే రీతిగా మనం షాపుకి వెళ్ళి, ప్రియ దేవుని సంఘమా, షాపుకి వెళ్ళి మనము ఒక వస్తువు కొన్నామనుకోండి, ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకోండి, కొంటే ఆ వస్తువు అతను, షాప్ అతను మనకేమిస్తాడు? ఆ షాప్ అతను ఏమిస్తాడమ్మా? బిల్లు ఇస్తాడా? ఇవ్వడా? బిల్లు ఇస్తాడు. ఆ బిల్లు అనేది చాలా అవసరం. ఆ బిల్లు ఇవ్వకుండా వస్తువు ఇచ్చి మనం డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకొచ్చామనుకోండి, ఆ యొక్క వస్తువు ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, కుక్కర్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, బిల్లు లేకుండా మనం తెచ్చిన తర్వాత దానికి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి దీని గురించి ఏది, నేను నిన్నే తీసుకెళ్ళాను, ఇది పాడైపోయింది అంటే అతను మనకి ఏదైనా దాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకో తెలుసా? బిల్లు తీసుకురండి అంటాడు. బిల్లు అనేది వాడు మనకు అమ్మిన వస్తువుకి ఒక భరోసా. ఒక ఇంటి స్థలం మీద దస్తావేజులు ఎంత నమ్మకమో, ఒక కొన్న వస్తువు మీద ఆ బిల్లు ఎంత నమ్మకమో, అదే రీతిగా ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, దేవునితో మన విశ్వాసము అంత నమ్మకం అన్నమాట. ఒక దస్తావేజులు లాంటిది మన విశ్వాసము. అదే రీతిగా ఒక వస్తువు కొన్న బిల్లు లాంటిది మన విశ్వాసము. కాబట్టి నేను ఇవాళ ఉదయాన్నే షాపింగ్కి వెళ్ళాను. ఈ సూపర్ మార్కెట్ అని ఒకటి ఉంది మా దగ్గర. అక్కడికి వెళితే అన్ని వస్తువులు తీసుకున్నాను. ఆయన బిల్లు ఇచ్చాడు. బిల్లు ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చూసుకుంటే ఆ వస్తువులో ఒక వస్తువు లేదు. ఇయర్ బడ్స్ అన్నమాట, అంటే చెవుల్లో తిప్పుకునే పుల్లలు అన్నమాట, అంతే కదా. ఆ పుల్లలు అది లేదు, ఆ బాక్సు లేదు, అన్నీ ఉండి ఆ బాక్సు లేదు. వెంటనే నేను ఆ బిల్లు తీసుకొని ఆ షాప్కి వెళ్ళి, అయ్యా ఇదిగో ఇందాక నాకు ఇచ్చేవు, వాటిలో ఇయర్ బడ్స్ అనేది నాకు ఇవ్వలేదు, ఇదిగో బిల్లు అని చూపిస్తే, నిజమే పాస్టర్ గారండి, పొరపాటు జరిగిందని ఆయన దాన్ని మరలా తిరిగి ఇచ్చాడు. ఆయన తిరిగి ఇవ్వటానికి కారణం ఏంటంటే నా దగ్గర ఏముందండి? బిల్లు ఉంది. అదే రీతిగా ప్రియ దేవుని బిడలారా, ఈరోజు మన అంశము కూడా ఏంటంటే నూతన విశ్వాసము. నూతన విశ్వాసం అనేది దేవుని దగ్గర మనము దైవ కార్యములు పొందుకోవటానికి ఒక దస్తావేజులు లాంటిది, ఒక బిల్లు లాంటిది. యేసయ్య కూడా చెబుతున్నాడు, విశ్వాసము లేకుండా, నూతన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట ఏమై ఉన్నది? అసాధ్యం అని బైబిల్ చెబుతున్నది. విశ్వాసం లేకుండా, విశ్వాసం అనేది ఒక బిల్లు లాంటిది. ప్రభు దగ్గర మోకరించి మన విశ్వాసం అనే బిల్లుని ప్రభు దగ్గర చూపిస్తే, ఆ బిల్లును బట్టి నీకు ఏది అవసరమో, ఏది అవసరతో నీవు ప్రభు దగ్గర మోకరించావో, నీ విశ్వాసం అనే బిల్లుని దేవుడు చూస్తాడు. చూసి ఈమె నా బిడ్డ, ఇతను నా కుమారుడు, నా యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, బలమైన విశ్వాసము, నూతనమైన విశ్వాసము కలిగిన బిడ్డలు అని చెప్పి నీ విశ్వాసం అనే దస్తావేజులు, నీ విశ్వాసం అనే అగ్రిమెంటు, నీ విశ్వాసం అనేటువంటి యొక్క ఆ బిల్లును చూసి ఈమె నా కుమార్తె అని చెప్పి వెంటనే నీకు కావలసిన ప్రతి అవసరత కూడా ప్రభు ఏం చేస్తాడు? ఆయన తీరుస్తాడు. యేసయ్య దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. 12 సంవత్సరాల రక్తస్రావంతో ఉన్న స్త్రీ వచ్చింది. అనేక మందికి చాటుగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టిన తర్వాత ఆమెలో ఉన్న బలహీనత స్వస్థపరచబడింది. అప్పుడు దేవుడు ఆ బిడ్డను చూసి ఆ వ్యక్తితో, స్త్రీతో ఒక మాట అన్నాడు. ఏ మాట అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రభు అన్నమాట, నీ విశ్వాసం ఏమై ఉన్నది? గొప్పది అని చెప్పి ఆమెతో మాట్లాడటం జరిగింది. అంటే ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే ఆమెలో ఏమవసరమైనదమ్మా? విశ్వాసము. ఆ విశ్వాసము కలిగి నేను దేవుని దగ్గరికి వెళితే
తప్పకుండా ఆయన నన్ను బాగు చేస్తాడు అనే గొప్ప విశ్వాసం ఉన్నది. బాగు చేస్తారంటావా, వెళదామంటావా, జరిగిందంటావా, ఇవన్నీ కూడా ఏంటో తెలుసా, సందేహంతో కూడినటువంటి విశ్వాసాలు. సందేహంతో మనం విశ్వాసము కలిగి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సందేహంతో కూడిన విశ్వాసం అంట ఎటువంటిదంటే, ప్రభు వాక్యం చెబుతుంది, గాలికి ఎగరగొట్టినటువంటి పొట్టు లాంటిది అని చెబుతాడు ప్రభు. సందేహం అన్నమాట. ఒక స్త్రీకి పురుషుడికి వివాహం జరుగుతుంది. వాళ్ళ ఇద్దరిలో కూడా మరి మనకి పిల్లలు పుడతారంటావా అనే సందేహం విశ్వాసం ఉంటే మరి అది దానికి ఆ కారణము సరైన నమ్మకం లేనట్టే. బిడ్డలు పుడతారంటావా, మనకి బిడ్డలు పుడతారు, అది సందేహము. తప్పకుండా వివాహం అయినది కాబట్టి వారి యొక్క దాంపత్య జీవితానికి దేవుడిచ్చే ఫలము గర్భఫలము కాబట్టి దేవుడు ఇస్తాడు అనేటువంటి యొక్క సందేహం లేని విశ్వాసము మనము కలిగి ఉంటే తప్పకుండా దేవుడు ఇస్తాడు. ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను ఏం చేసింది, బాగు చేసింది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు మన విశ్వాసము ఎప్పుడు కూడా నూతనమైన విశ్వాసముతో ఉండాలి. నూతన విశ్వాసం అంటే క్రొత్త విశ్వాసము. క్రొత్తదనాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారండి, ఆకర్షిస్తూ ఉంటారు. క్రొత్తదనం అంటే ప్రతి వారికి ఇష్టమే. స్త్రీలు ఉన్నారు, క్రొత్త వస్తువు ఏదైనా ఇంట్లోకి వచ్చిందనుకో చాలా ఇష్టపడుతూ ఉంటారు. అది ఏ వస్తువైనా కావచ్చు. నూతనత్వం అనేది ప్రతి మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది. మన విశ్వాసములో కూడా దినదినము కూడా మన విశ్వాసములో నూతనత్వం ఉండాలి. ఆ నూతనత్వము మనలో లేకపోతే నీ విశ్వాసము దేవునికి ఆకర్షణకరంగా ఉండదు అని బైబిలు మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకనే ప్రియ దేవుని సంఘమా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవటకు ఏంటమ్మా, రుజువు. విశ్వాసం అనున్నది రెండు చెబుతున్నాడు. నిరీక్షింపబడే వాటికి నిజస్వరూపము, మనము చూడనవి ఉన్నవి అనుటకు రుజువు. నిజస్వరూపము, రెండవదిగా రుజువు. మనం కూడా కొన్ని మాటల ద్వారా తగాదాలు వచ్చినప్పుడు, నీవు ఆ మాట అన్నావు కదే అంటారు స్త్రీలు ఇంకొక వ్యక్తితో. నేనన్నానా, ఎవరైనా తీసారా అన్నట్టు రుజువు అంటూ ఉంటారు. అవునా కదమ్మా? మా పిల్లోడు అన్నట్టు రుజువు ఒకటి తీసారా, మా ఆయన అన్నట్టు రుజువు ఒకటి తీసారా, పాస్టర్ గారు ఈ మాట చర్చిలు అన్నట్టు రుజువు ఒకటి తీసారా. ఆ రుజువు తెస్తే ఆ మాటకు బలం ఉంటుంది. అంతే కదమ్మా? అన్నట్టు ఒక రుజువు అనేది మనము కలిగి ఉంటే, మనం అంటే ఆ మాటకు రుజువు అనేది ఒక బలము. రుజువు లేకుండా మనం ఎన్ని మాటలైనా, సంసోన్ ఎట్ అన్నాడు, రుజువు లేని మాటలు. లేకపోతే రోహిత్ అట్ అన్నాడు, రుజువు లేని మాటలు. తిమోతి ఇట్లా అన్నాడు. నోటి నుంచి నాలుక ఆడుతూ ఉంటే మాటలు వస్తూ ఉంటాయి. కానీ ప్రతి మాటకు విలువ ఎప్పుడు ఉంటుందంటే ఒక రుజువు ఉన్నప్పుడు. పాస్టర్ గారు ఇట్లా అన్నాడు, రుజువు అన్నమాట. కాబట్టి ఒక మాటకు విలువ ఎప్పుడు ఉంటుందో తెలుసా? రుజువు ఉన్నప్పుడు. అదే సాక్ష్యము. అదే రీతిగా లేని దానిని నమ్మటమే విశ్వాసం అంటాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క ఏమైనదమ్మా, నిజ స్వరూపము. మన నిరీక్షణ ఏంటి? మందిరానికి వస్తున్నాం, కొంచెం ఆలస్యము కావచ్చు, ఏదైనా ఆదివారము పనులు మానుకొని ఆలయానికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, పాటలు పాడుతూ ఉంటున్నాం, ఆరాధిస్తూ ఉంటున్నాం.
మనకు కలిగింది దేవుని పరిచర్యకు సమర్పిస్తూ ఉంటున్నాం. ఇన్ని చేస్తున్నామే దేనికి? ఇదంతా మనం చేస్తుంది దేనికమ్మా? హాయిగా ఆదివారం మంచి ఆహారం ఉంటుంది ప్రతి ఇంటిలో కూడా. ఏదో 2-3 ఇళ్లలో తప్పితే ప్రతి ఇంటిలో కూడా బలమైన ఆహారాలు ఉంటాయి. ఉండవమ్మా? మా ఇంట్లో ఇలా బలమైన ఆహారం లేదు పాస్టర్ గారు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బలమైన ఆహారం అంటే మీకు తెలుసు. మా ఇంట్లో ఇవాళ లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఉండదు. బలమైన ఆహారం తింటాము, చక్కగా మనము గడుపరిగా తిని హాయిగా వాతావరణం చల్లబడింది కాబట్టి ఫ్యాన్ వేసుకొని పడుకుంటే ఎంత మంచి నిద్ర వస్తూ ఉంటుందో. ఆ నిద్రను మనం పోగొట్టుకొని ఆహారము తిని, కొంతమంది ప్రార్థన నుంచి వెళ్ళిన తర్వాత తిందామని వస్తారు. ఆ రీతిగా వచ్చి ఇక్కడ ఇన్ని మానుకొని ఇన్ని చేయటానికి కారణము ఏంటి? ఒకే కారణము ఏంటో తెలుసమ్మా? ఈ లోకయాత్ర ముగించబడిన తరువాత నేను నా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి. అదే నిరీక్షింపబడువాని యొక్క నిజస్వరూపము. మన నిరీక్షణ ఏంటో తెలుసా? పరలోకము. పరలోకము ఎవరన్నా చూశారా అంటే, నేను కూడా ఇప్పుడు వాక్యమును బట్టి నేను నమ్ముతానే కానీ నా కళ్ళతో పరలోకాన్ని నేను చూడలా. మా అమ్మ చూసిందంట. మా అమ్మ చనిపోయినప్పుడు తర్వాత మరి ఆత్మ వచ్చి ఆమె బ్రతికినప్పుడు, ఎక్కడికి వెళ్ళావమ్మా? బంధువులందరూ వచ్చారు, ఏడ్చారు. ఏడకి వెళ్ళావంటే, అయ్యా నేను పరలోకానికి వెళ్ళానయ్యా, నిన్నెవరు పిలిచారు? నీ పిలుపు రాకుండా, నీ టైం రాకుండా వచ్చావని అక్కడి నుంచి నన్ను ఏం చేశారు? నెట్టివేశారు. నేను మరలా వచ్చాను అని చెప్పింది. నేను చాలా సంతోషిస్తాను. భూలోకంలో ఉండగానే మా అమ్మ పరలోకపు యొక్క దేశాన్ని కాదు కానీ పరలోకపు ద్వారాన్ని చూసింది. ఎవరివి మనం చూడకపోయినా మన విశ్వాసం ఏంటో తెలుసమ్మా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షణ, అంతే కదా? ఒక నిరీక్షణ లేకపోతే ఈ లోకంలో మనము బ్రతకలేము. నిరీక్షణ అనేది చాలా అవసరం. చీరాల మార్కెట్కి వెళుతున్నాం, ఒక షాపులో కాకపోతే ఇంకొక షాపులైనా మనం వెళ్ళే వస్తువు ఉంటుంది అనే నిరీక్షణ లేకపోతే మనం చీరాల వెళ్ళలేము. ఆ నిరీక్షణ లేకపోతే తప్పకుండా ఆ వస్తువు మనం కొనలేము. కాబట్టి చీరాల వెళ్ళినప్పుడు మనకు కావలసిన వస్తువు ఏదో ఒక షాపులో ఉంటుంది అని ఒక నిరీక్షణ ఇంటి దగ్గర మనం కలిగి ఉంటాం. చూడము, నిరీక్షణ ఉంటుంది. వెళతాము, ఆ షాపులు తిరుగుతాము, మన కలిగిన వస్తువుని తీసుకుంటాము, ధనాన్ని చెల్లిస్తాము, తిరిగి ఆ వస్తువుని తీసుకొని వస్తాము. ఒక నిరీక్షణ ఒక వ్యక్తిలో లేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. స్త్రీలు వాళ్ళ తల్లుల దగ్గరికి వెళ్తారు. మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, మా అమ్మ ఉందో చనిపోయిందో అనేటువంటి సందేహంతో ఎవరైనా వెళ్తారమ్మా? వెళ్ళరు. మా అమ్మ ఉన్నది, మా నాన్న ఉన్నాడు, ఆదివారం ఆబ్సెంట్ అయిన ఆదివారం ఆరాధనకి ఆ ఇంటికి వెళ్ళి మా అమ్మను చూడాలని ఒక నిరీక్షణ మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ తల్లిదండ్రులని మనం చూడగలము. ఇలా ఆదివారం చర్చికి వెళ్తున్నాను, పాష్ గారు ఉంటాడంటావా? పాష్ గారు ఉంటాడా అనే సందేహం లేకుండా మీ అందరూ కూడా ఆయన ఉంటాడు, ఆరాధన జరుపుతాడు, వాక్యము చెబుతాడు అనే నిరీక్షణ మీలో ఉండబట్టే దేవుని ఆలయానికి వచ్చారు. ఎవరు నాకు ఫోన్ చేయాలా, పాష్ గారు ఇవాళ మీరు ఉంటున్నారా అని చెప్పి? ఎవరు నాకు ఫోన్ చేయాలా, పాష్ గారు మీరు ఇవాళ వాక్యం చెబుతారని చెప్పి? ఎందుకంటే ఆయన ఉంటాడు అనే నిరీక్షణ సంఘానికి ఉండబట్టి మీరు సందేహం లేకుండా ఆలయానికి వచ్చారు. బైబిల్ మనకు అదే చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, ఉన్నవి లేనివి ఉన్న ఒకటకు ఒక రుజువు అని చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మన విశ్వాసము, అందుకనే హెచ్ఎల్లో మెన్కెన్ అనేటువంటి యొక్క వ్యాసకర్త, ఆ విలేకరు గారు అంటాడు, సాధ్యము కానివి
సాధ్యము అవుతాయి అన్న పిచ్చి నమ్మకమే విశ్వాసం అంటాడు. ఆయన అంటాడు, ఆ యొక్క హెచ్ఎల్ మెన్కెన్ గారు, సాధ్యము కానివి సాధ్యము అవుతాయి అన్న పిచ్చి నమ్మకమే విశ్వాసము. లోకములో చాలామంది అంటారు, వ్యతిరేకంగా వితర్కముతో అంటూ ఉంటారు, అమ్మా మీరు మందిరానికి వెళ్తున్నారు, ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, పరలోకం మీరు చూసారా? చూస్తే నాకు చూపించండి. ఇదంతా కూడా ఏంటంటే వారి అవిశ్వాసం. కానీ క్రైస్తవుని యొక్క సాధ్యము కానివి సాధ్యము అవుతాయి అనే పిచ్చి నమ్మకమే ఏమై ఉన్నది? విశ్వాసము. పరలోకములో నేను ప్రవేశిస్తాను, పిచ్చి నమ్మకమే విశ్వాసము. పరలోకములో నా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను, పిచ్చి నమ్మకమే విశ్వాసము. అటువంటి ప్రియ దేవుని సంఘమా, ఆ విశ్వాసానికి మనము ప్రతి దినము కూడా ఏం చేసుకోవాలి? ఆ విశ్వాసాన్ని నూతనపరుచుకోవాలి. ఆ విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి? నూతనపరుచుకోవాలి. అంతే కదా? బట్ట మురిగి పడుతుంది, వస్త్రము. ఆ వస్త్రము మురిగి పడితే ఏం చేస్తామమ్మా? ఏం చేస్తారు? మాకేం తెలియదండి అంటారా? నేను దాదాపు ఒక 18 సంఘాలు తిరిగాను, కానీ ఏది అడిగినా అట్నే చూసే సంఘము ఆమోదిరిపట్నం సంఘాన్ని చూశాను. ఏది అడిగినా ఏదో ఒకటి చెప్తారు సహజంగా. ఇట్లా నేను ఏ సంఘాన్ని చూశానంటే, విశాఖపట్నంలో ఒక మూగి వాళ్ళ సంఘం ఉంది. ఒకసారి వాక్యానికి చెప్పడానికి వెళ్ళా. నా మాటలు అక్కడ ట్రాన్స్లేషన్ చేయడానికి ఆ పాష్ గారు లేటుగా వచ్చాడు. సరే ఏదో ఒకటి మాట్లాడదామని ఆ మూగి విశ్వాసులతో నేను మాట్లాడుతుంటే కొన్ని జోకులు ఓడేస్తుంటే నేను జోకేసి నేనే నవ్వుతున్నాను, కానీ వాళ్ళందరూ మీలాగానే ఉన్నారన్నమాట. నవ్వటం లేదు, పాడు లేదు. ఎందుకంటే నా మాట వారికి అర్థమో కాదు. ఎక్కడ కూడా అంతే, ఏది చెబుతున్నా మీరు అట్లానే ఉంటున్నారు. మరి అర్థమవుతుందో అర్థం అయినను సరే మా యొక్క కొంతమంది లైఫ్ స్టైలు ఒక్కొక్క తరాగా ఉంటాయి. అంతే కదండి? కొంతమంది యాక్టివ్గా ఉంటారు, అన్యాక్టివ్గా ఉంటారు, కొంతమంది డమ్మీగా ఉంటారు. చాలా రకాలైనటువంటి మైండ్ సెట్లు మనం కలిగి ఉంటాము. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎట్లా ఉండా నా టైం వరకు నేను వాక్యం చెప్పుకొని వెళ్ళటమే నా యొక్క పాత్ర అన్నమాట, దేవుడు నాకు ఇచ్చిన సమయము. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యములో మనము ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? వస్త్రము ఈరోజు ఇడుస్తాము, రేపేం చేస్తారా? వస్త్రాన్ని, ఇడిసిన వస్త్రాన్ని మరలా కట్టుకుంటారా? మేము విజయనగరం నేను సేవ చేసేటప్పుడు నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, అచ్యుతాపురము, చీపురుపల్లి, మెరక, మొడిదాము, దమర్సింగు ఆ ప్రాంతాల్లో నేను పరిచర్య చేసినప్పుడు అటుండ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈరోజు వస్త్రాన్ని విడిచి వాళ్ళ ఇంటి మీద వేస్తారు. అంతా కూడా పూరిలు కాబట్టి. ఆ రాత్రి వర్షం వచ్చింది అనుకోండి, ఆ వస్త్రం ఆరిన తర్వాత మరలా కట్టుకుంటారు. ఏంటయ్యా వస్త్రాలు అక్కడ వేసారంటే, ఈ రాత్రి వర్షం వచ్చింది కాదండి, తెల్లారికి అది తడిసి ఎండిపోయింది కదా, మరలా కట్టుకుంటాము. అటోళ్ళ విధానం అది. లేదు దండి మీద వేస్తారు, వాళ్ళు ఉతకరు, అది తడిసిన తర్వాత ఆరిన తర్వాత అవి కట్టుకుంటారు. కానీ మన ప్రాంతంలో అట్ట కాదు. విడిచిన వస్త్రాన్ని ఏం చేస్తారమ్మా? ఉతుకుతారు. ఒక్క మన దానమ్మోళ్ళ అక్క మాత్రమే కొంచెం స్పందిస్తూ ఉన్నది. ఇడిచిన వస్త్రాన్ని మనం సక్రంగా ఏం చేస్తాము? ఉతుకుతాము. అది లిక్విడ్ కావచ్చు, సబ్బు కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, చేతి వాటము కావచ్చు, కొన్ని లిక్విడ్స్ కావచ్చు, వాటి ద్వారా శుద్ధి చేసి ఆరబెట్టి మరలా వాటిని మనం కట్టుకుంటాము. అప్పుడు ఏమైనట్టు? దానిలో మురిగిపోయినట్టు, అది నూతనపరచబడినట్టు. వెంటనే నూతనపరచబడిన వస్త్రాన్ని మరలా మనం స్నానాలు చేసి ధరించుకుంటాం. ప్రతి దినము కూడా వస్త్రము నూతనపరచబడిన తరువాత ఆ వస్త్రాన్ని మనం ధరించుకుంటూ ఉంటాము. దేవుని దగ్గర ప్రతి నిత్యము కూడా
మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి? నూతనపరుచుకోవాలి. మన విశ్వాసంలో ఏ డ్యామేజీ ఉన్నా, ఏ మచ్చ మడత డాగు కళంకములు ఏది ఉన్నా, కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి, బిడ్డల పరిస్థితులను బట్టి మన విశ్వాసంలో కొన్ని బలహీనత పడుతూ ఉంటుంది. కనుక ఆ బలహీనపడిన విశ్వాసాన్ని మరలా ఉపవాసము, కన్నీటి ప్రార్థన ద్వారా ఏం చేసుకోవాలమ్మా? ప్రతి దినము కూడా మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? నూతనపరుచుకోవాలి. అందుకనే ఈరోజు మన అంశం కూడా నూతన విశ్వాసము. అందుకనే బైబిల్లో మనం చూస్తే అది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుంటే, నూతన విశ్వాసం అంటే ఏమిటో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. జీవించువాడు ఇక మీదట తమ కొరకు కాక ఏమ్మా తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఆయన కొరకు జీవించటమే నూతన విశ్వాసము. చాలామంది వారి కొరకు వాళ్ళు జీవిస్తారు, వారి బిడ్డల కొరకు వాళ్ళు జీవిస్తారు, వారి భర్తల కొరకు, భార్యల కొరకు రకరకాలైన ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉంటారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, నూతన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ప్రభు కొరకు జీవించటమే నూతన విశ్వాసం. అది ప్రతి దినము కూడా మన విశ్వాసాన్ని నూతన పరుచుకోవటం అంటే ఏంటి తెలుసా? మనం మోకరించినప్పుడు నా జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తాను, నా బ్రతుకుని ప్రభువుకి సమర్పిస్తాను, నా జీవితాన్ని ప్రభువా నీకు అంకితము. స్త్రీలు కానీ పురుషులు కానీ పెళ్ళిళ్ళప్పుడు ఆ పెళ్లి ఆ మందిరంలో ఉన్నప్పుడు కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అంతే కదమ్మా? నా జీవితకాలం అంతయు కూడా ఏమంటారు? మీరు ప్రమాణాలు కూడా చేయలేదట్టుకుంది, చేస్తే మర్చిపోయారో తెలియదు. ఏం చేస్తారో తెలుసా? నా జీవితకాలం అంతయు కూడా ఏమ్మా శాంతం మీద చెబుతుంది, నాకు వినపట్ల. నా జీవితకాలం అంతయు కూడా ఇతరులను ఆశింపక ఈయనతోనే కాపురము చేసేదను. అంతే కదా? అదే కదమ్మా. నేను చేసిన పెళ్ళిళ్ళు దాదాపు 700 పెళ్ళిళ్ళు చేశాను, ఇదే చెప్పించాను. నా జీవితకాలం అంతయు కూడా ఇతరులను ఆశింపక, ఇవాళంతా కూడా అగ్రిమెంట్ మ్యారేజీలు వచ్చినాయి. అమెరికా లాగా ఇండియాలో కూడా వచ్చేస్తున్నాయి. 2 సంవత్సరాల అగ్రిమెంటు ఆ పెళ్ళికి. 2 సంవత్సరాలు ఇద్దరు కూడా మంచిగా ఉన్నారు, వాడు ప్రేమలో బాగుండారనుకో, ఇంకా రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తారు? ఇంకో 2 సంవత్సరాల అగ్రిమెంటు. ఆ అగ్రిమెంట్ అయిన తర్వాత ఒకరి మనస్తత్వాలు ఒకరు నచ్చలేదనుకో, వెంటనే అగ్రిమెంట్ ప్రకారము ఏం చేస్తారు? వాళ్ళు కోర్టుకి వెళ్ళి వాళ్ళు విడాకులు తీసుకుంటారు. అంతా కూడా బాండ్ సిస్టమ్, అగ్రిమెంట్ సిస్టమ్ వచ్చింది. అది పాప సంబంధమైన వివాహ బంధాలు. బైబిల్ చెబుతుంది, నా జీవిత కాలం అంతయు నా యొక్క డెడ్ బాడీ బాక్సులోకి వెళ్ళినంత వరకు, ఆ బాక్సు మట్టిలోకి వెళ్ళినంత వరకు. నేను ఒక యూట్యూబ్లో ఒక జరిగిన సత్యాన్ని చూశాను. ఒక క్రైస్తవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన భార్య చనిపోయింది. ఆ భార్య చనిపోతే ఆ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. ఆయన ఇంట్లో ఉండి తన భార్యను జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోలేక ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఇంట్లో ఏసీలో ఉండి వెంటనే ఆయనకు ఆలోచన వచ్చింది, నేను ఏసీలో ఉన్నాను, ఫ్యాన్ కింద ఉన్నాను, నా భార్య మట్టి కింద ఉన్నది అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాడు. నా జీవితకాలం అంతా కూడా నా